Welcome to HIP. I am Nasma Reddy, Arithmetic faculty. Yes, today in terms of time and distance topic. So in this time and distance, so what are the basic points? So in terms of first of all, what is the speed? So in a particular time, the distance will be travelled. That is called what is that speed. సో ఏంటమ్మా మనకి ఒక ప్రామాణిక కాలంలో ప్రయాణించిన దూరం ఏమంటారు మనకి వేగము అని అంటారు. బట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి వేగాన్ని? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా మనకి దట్ ఈజ్ 3 సో ఏంటమ్మా మనకి 3 hours ఇన్ ఏ 3 hours హీ ట్రావెల్డ్ ఎంతమ్మా మనకి 30 కిలోమీటర్స్ ఓకేమ్మా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా స్పీడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 30 కిలోమీటర్స్ను 3 hours ట్రావెల్ చేశాడు. దెన్ స్పీడ్ ఈక్వల్ టు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మనకి? ఓకేమ్మా. సో ఇక్కడ చూడమ్మా మనకి స్పీడ్ ఈక్వల్ టు ఏంటమ్మా ఫార్ములా డైరెక్ట్ మనకి డిస్టెన్స్ బై టైమ్. ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా మనకి ఈ ఎంటైర్ టైమ్ అండ్ డిస్టెన్స్ అప్ టు ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ఈ 3 బేసిక్ ఫార్ములాస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. Then distance equal to what is that time into speed. Next again ఏంటమ్మా మనకి స్పీడ్ డిస్టెన్స్. నెక్స్ట్ ఏంటి టైమ్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ డిస్టెన్స్ బై స్పీడ్. టైమ్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇప్పుడు ఏంటమ్మా మనకి 30 కిలోమీటర్స్ను 3 hours ట్రావెల్ చేస్తాడు. దెన్ స్పీడ్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి డిస్టెన్స్ బై టైమ్. దట్ ఈజ్ 30 బై ఎంతమ్మా మనకు 3 అంటే 3లో హౌ మెనీ టైమ్స్ 10 అంటే ఏమవుతుందమ్మా మనకి ఇది 10 km/h. సో 10 km/h మీన్స్ ఏంటమ్మా మనకి 1 hourకి 10 kilometers ట్రావెల్ చేస్తాడు. 1 hourకి 10 kilometers అయితే ఇన్ హౌ మెనీ అవర్స్ ట్రావెలింగ్ 3 hours. 1 hourకి 10 kilometers దెన్ 3 hoursకి ఎంతమ్మా 30 kilometers ట్రావెల్ చేస్తాం. క్లియర్ అండర్స్టాండింగ్? సో ఇది మనకి ఏంటమ్మా స్పీడ్. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వన్ మోర్ దట్ ఈజ్ నెక్స్ట్ ఏంటమ్మా మనకి 20 ఏ మ్యాన్ ట్రావెల్డ్ 20 km/h స్పీడ్. దట్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ హౌ మెనీ అవర్స్ 4 hours. ఇదేంటమ్మా స్పీడ్, ఇదేంటమ్మా టైం. 20 km/h స్పీడ్తో 4 hours ట్రావెల్ చేస్తే దెన్ స్పీడ్ ఈక్వల్ సారీ ఏంటమ్మా మనకి సో డిస్టెన్స్ ఈక్వల్ టు వాట్ ద డిస్టెన్స్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి క్లియర్గా ఉంది 20 km/h మీన్స్ 1 hourకి 20 kilometers. 1 hourకి 20 kilometers దట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ హౌ మెనీ అవర్స్ 4 hours. 1 hourకి 20 అయితే 4 hoursకి ఎంతమ్మా మనకు 80 అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్ ఎంతమ్మా మనకు 80 km/h. రైట్. సో ఇక్కడ మనకి మెయిన్ చేంజెస్ అంటే ఏమో గుర్తుపెట్టుకోండి అగైన్ డిస్టెన్స్ దూరం ఎలా ఉంటుందమ్మా మనకి కిలోమీటర్స్. డిస్టెన్స్ కిలోమీటర్లు ఉంటే టైం అని ఎలా ఉంటుంది మనకు అవర్స్. దెన్ స్పీడ్ ఎలా ఉంటుందమ్మా మనకి కిలోమీటర్/h. క్లియర్? ఫస్ట్ వన్ దూరము కిలోమీటర్లో ఉంటే టైం ఎలా ఉంటుంది అవర్స్, స్పీడ్ కిలోమీటర్/h. నెక్స్ట్ వన్ దూరము మీటర్స్లో ఉంటే టైం ఎలా ఉంటుందమ్మా మనకు సెకండ్స్. నెక్స్ట్ వన్ స్పీడ్ ఎలా ఉంటుంది మనకి meters/seconds. ఇది మనకి ఓకేమ్మా. సో ఇప్పుడు మనకు ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి డిస్టెన్స్ కిలోమీటర్లో ఉందమ్మా. డిస్టెన్స్ కిలోమీటర్లో ఉంటే మీటర్లోకి ఎలా చేంజ్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా మనకి 3 kilometers ఓకేమ్మా. సో కిలోమీటర్స్ను మీటర్లోకి చేంజ్ చేయాలి. కిలోమీటర్స్ను మీటర్లోకి చేంజ్ చేయాలంటే 1 kilometer ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 1000 meters. అంటే ఇప్పుడు 3 kilometers ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్ అంటే ఎంతమ్మా మనకు ఇంటూ 1000 చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 3000 meters. క్లియర్? సో కిలోమీటర్స్ మీటర్లో కన్వర్ట్ చేయాలంటే ఏమవుతుందమ్మా ఇంటూ 1000. అదే మనకి మీటర్స్ కిలోమీటర్లో చేంజ్ చేయాలంటే ఏమవుతుందమ్మా మనకు డివైడెడ్ బై 1000. ఇది బేసిక్ టర్మ్స్ మనకు తెలుసు ఆల్రెడీ. సో కిలోమీటర్స్ మీటర్లోకి ఎలా చేంజ్ చేయాలి, అగైన్ మీటర్స్ని కిలోమీటర్లోకి ఎలా చేంజ్ చేయాలి. క్లియర్? నెక్స్ట్ ఏంటమ్మా హవర్స్. సో ఇప్పుడు హవర్స్ని ఏంటమ్మా మనకు ఫస్ట్ మినిట్స్లోకి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా టైం అనేది ఏంటి మనకు 2 hours. మినిట్స్లో కన్వర్ట్ చేయాలి. మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే 1 hour ఈక్వల్ టు హౌ మెనీ మినిట్స్ 60 minutes. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా ఇంటూ 60 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా డైరెక్ట్గా మనకి 120 minutes. క్లియర్?
అదే మినిట్స్ను హవర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏమవుతుందమ్మా మనకు సెకండ్స్లో, హవర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏమవుతుంది డివైడెడ్ బై 60. అంటే 120 minutes ఈక్వల్ టు హౌ మెనీ అవర్స్ అంటే ఎంతమ్మా డివైడెడ్ బై 60 అంటే 6లో ఎన్ని టైమ్స్ పోతుంది మనకి 2 hours. అంటే ఈ చేంజెస్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. క్లియర్? సో ఇప్పుడు ఏంటమ్మా మనకి డిస్టెన్స్ను టైంను మనం ఈజీగా చేంజ్ చేసుకుంటున్నాం. బట్ ఇప్పుడు స్పీడ్ను ఎలా చేంజ్ చేయాలి మనకి? సో ఏంటమ్మా మనకి స్పీడ్ ఎలా చేంజ్ చేయాలి? దట్ ఈజ్ 1 km/h ఈక్వల్ టు, సో ఏంటమ్మా మనకి హౌ మెనీ మీటర్స్ పర్ సెకండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా మనకి 1 km/h ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్ పర్ సెకండ్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు? సో 1 km/h అంటే 1 km/h ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్ పర్ సెకండ్స్? 1 kilometer ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్? 1000 meters. 1000 meters. ఎస్ మనకు కావాల్సింది టైం ఎలా ఉండాలమ్మా సెకండ్స్, బట్ ఎలా ఉంది మనకి హవర్స్. అంటే 1 hour ఈక్వల్ టు హౌ మెనీ మినిట్స్ అమ్మా? 60 minutes. కానీ మనకు కావాల్సింది ఏంటమ్మా సెకండ్స్. అగైన్ మినిట్స్ను సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే ఏమవుతుందమ్మా మనకు ఇంటూ 60. దెన్ 0 ఏమవుతుందమ్మా మనకు క్యాన్సిల్ అవుతుంది కదా. ఎస్ 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 5 times. 2లో హౌ మెనీ టైమ్స్? 3 times. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 5/18 ఏంటమ్మా మనకు మీటర్స్ ఫర్ సెకండ్స్. దెన్ 1 km/h ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్ పర్ సెకండ్స్? 5/18 meters per seconds. ఆర్ దెన్ నెక్స్ట్ ఏంటమ్మా మనకి 1 meter/second ఈక్వల్ టు హౌ మెనీ km/h? 18/5. వాట్ ఇస్ దట్? km/h. 1 meter/second ఈక్వల్ టు హౌ మెనీ km/h? 18/5 km/h. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 90 km/h ఈజ్ హౌ మెనీ మీటర్స్ పర్ సెకండ్స్? 90 km/h వేగాన్ని మీటర్స్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలి. అంటే మీటర్స్ పర్ సెకండ్ అంటే 1 km/h ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్ పర్ సెకండ్స్? 5/18. 5/18. 18లో హౌ మెనీ టైమ్స్ అమ్మా మనకి? 5 times. 5 5 ఎంతమ్మా మనకి? 25 meters per seconds. Clear? In the same case 25 meters per second is how many km/h? సో km/h లో కన్వర్ట్ చేయాలంటే ఏంటమ్మా మల్టిప్లైడ్ బై ఎంత? 18/5. సో 18/5. 5లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి? 5. అంటే మళ్ళీ ఎంత వస్తుందమ్మా మనకి? 90 km/h. Yes, that is 1 km/h equal to how many meters per seconds? 5/18. Or 1 meter per second equal to how many km/h? 18/5 km/h. Okay ma? So ఇవేంటమ్మా మనకి డిస్టెన్స్ ను కిలోమీటర్స్ ను మీటర్లోకి ఎలా చేంజ్ చేయాలి, టైం ను హవర్స్ మినిట్స్ సెకండ్స్ ఎలా చేంజ్ చేయాలి, అదే విధంగా 1 km/h ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్ పర్ సెకండ్స్, 1 meter per second ఈక్వల్ టు హౌ మెనీ km/h. ఓకే మా? సో ఇవి మనకి ఏంటమ్మా బేసిక్ పాయింట్స్. సో నెక్స్ట్ ఏంటంటే మనకి దట్ ఈజ్ ఏంటమ్మా మనకి క్వశ్చన్లో ఏంటి మనకి దట్ ఈజ్ సో ఏంటమ్మా మనకి సో డిస్టెన్స్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి డైరెక్ట్గా టైమ్ ఇంటూ స్పీడ్. ఎస్, టైమ్ ఇంటూ స్పీడ్. ఇఫ్ ద డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, దూరము స్థిరముగా ఉంటే టైమ్ అండ్ స్పీడ్ ఎలా ఉంటాయమ్మా మనకు? ఇన్వర్స్ ప్రపోర్షనల్. దూరము స్థిరముగా ఉంటే కాలము మరియు వేగాలు ఒకదానికొకటి విలోమానుపాతంలో ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి బాగా మనకి. సో ఏంటమ్మా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏ మ్యాన్ కవర్స్ సర్టెన్ డిస్టెన్స్. ఓకేమ్మా? సో ఏంటమ్మా మనకి ఏ మ్యాన్ కవర్స్ సర్టెన్ డిస్టెన్స్ ట్రావెలింగ్ విత్ స్పీడ్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3. సో ఏంటమ్మా మనకి ఒక వ్యక్తి రెండు సమాన దూరాలను ప్రయాణించే వేగాల నిష్పత్తి 2:3 అయినా వారికి పట్టే కాలంల నిష్పత్తి ఏంటి అంటాడు. సో ఏంటమ్మా దెన్ ఫైండ్ ద దేర్ టైం పీరియడ్ రేషియో. డిస్టెన్స్ ఎలా ఉందమ్మా మనకు? సేమ్ అన్నాడు కదా. డిస్టెన్స్ సేమ్ ఉంటే స్పీడు టైం ఎలా ఉంటాయి మనకు? ఇన్వర్స్. స్పీడ్ రేషియో ఎంతమ్మా? 2:3. ఇన్వర్స్ అంటే ఏమవుతుందమ్మా మనకి? 3:2 అవుతుంది. ఇవి ఓకేమ్మా మనకు బేసిక్ పాయింట్స్. ఇప్పుడు మనకి ఈ టైమ్ అండ్ డిస్టెన్స్లో కొన్ని క్వశ్చన్స్ మనం ఎలా ఉన్నాయో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూ కెన్ సబ్స్క్రైబ్ వాట్ ఇస్ దట్ HIB E2B ఛానల్. ఓకేమ్మా? సో అండ్ ఫాలో ది వాట్ ఇస్ దట్ ఎవ్రీ వీడియోస్. ఓకేమ్మా? సో ప్రతి వీడియోని వాచ్ చేయండి. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్లో ఏంటమ్మా ఒక మ్యాక్సిమం ఒక 10 క్వశ్చన్స్. ఓకేమ్మా? నెక్స్ట్ అగైన్ సెకండ్ వీడియోలో ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ మనకి ఈ టాపిక్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకేమ్మా? ఎస్, ఫస్ట్ వన్ ఎస్, ఒక వ్యక్తి 2/5 వంతు దూరాన్ని బస్సులో, 1/4 వంతు దూరాన్ని కారులో
మిగిలిన 14 కిలోమీటర్ల దూరాన్ని సైకిల్ పై వెళితే అతను ప్రయాణించిన మొత్తం దూరం ఎంత? ఇది జనరల్ క్వశ్చన్ అమ్మా మనకి. ఎస్, ఇఫ్ ఏ పర్సన్ ట్రావెల్డ్ 2/5 ఆఫ్ ది డిస్టెన్స్ బై బస్, 1/4 ఆఫ్ ది డిస్టెన్స్ బై కార్ అండ్ ద రిమైనింగ్ 14 కిలోమీటర్స్ ఆన్ ఏ బైసికల్, వాట్ ఇస్ ద టోటల్ డిస్టెన్స్ హీ ట్రావెల్డ్? ఓకే అమ్మా. ఎస్, సో చూడమ్మా మనకి ఎస్ ఫస్ట్ ఎంతమ్మా మనకి 2/5 ఆఫ్ ది డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ఏంటమ్మా బస్. నెక్స్ట్ ఎంతమ్మా అగైన్ 1/4 ఆఫ్ ది డిస్టెన్స్ బై ఏంటమ్మా మనకి కార్, 1/4 ఆఫ్ ది డిస్టెన్స్ బై కార్. సో చూడమ్మా మనం ఎలా అప్లై చేద్దాం మనం. ఎస్ 2/5 నెక్స్ట్ ఎంతమ్మా 1/4. క్లియర్? ఎస్, ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తా అంటే చూడమ్మా డైరెక్ట్ మనకి. సో వితౌట్ కాన్సెప్ట్ డైరెక్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఏంటమ్మా డినామినేటర్ ఏమన్నాయి 5, 4. ఈ రెండింటి యొక్క మల్టిపుల్స్ ఏమైనా ఉంటే ట్రై చేయండి. 5 మల్టిపుల్ కావాలి, 4 మల్టిపుల్. 5 మల్టిపుల్ 4 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 2 ఉన్నాయి మనకి. ఎస్, బట్ 18 అయితే ఏమవుతుంది మనకి? సో 4 మల్టిపుల్ కాదు 24 అవుతుంది, కానీ 5 మల్టిపుల్ అవుతుందా? లేదు. అంటే 4, 5 మల్టిపుల్స్ ఏమున్నాయమ్మా? 2 ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 2 ఉన్నాయి కదా, మళ్ళీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడమ్మా. ఫస్ట్ ఆప్షన్ ఏ నేను వెరిఫై చేస్తున్నా. 40 కిలోమీటర్స్ అనుకుంటేనా 2/5. 40లో 2/5 ఎంతమ్మా మనకు? 5 ఏజ్ ఎంతమ్మా 40, 8 ఇంటూ ఎంతమ్మా 5 ఎంత 8, 8 2 ఎంతమ్మా 16 కిలోమీటర్ ట్రావెల్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఎంతమ్మా 1/4. దేంట్లో 1/4? 40. 40లో 1/4 అంటే ఎంతమ్మా మనకు? 10 కదా. ఎస్ 10 అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేశాడమ్మా మనకి ఇక్కడ? సో ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేశాడు? 26 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. 26. మనకు అడిగిన క్వశ్చన్ ఏముందమ్మా మనకు? అండ్ ద రిమైనింగ్ ఎంత ఇచ్చాడమ్మా మనకి? 14 కిలోమీటర్స్ కదా. 14. టోటల్ డిస్టెన్స్ ఎంతమ్మా? 40. నువ్వు ట్రావెల్ చేసింది ఎంతమ్మా? 26. 40లో 26 పోతే రిమైనింగ్ ఎంతమ్మా మనకు? 14 కదా. క్లియర్? ఈక్వల్ అయింది కదా మనకి. అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్? 40. సో డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు. క్లియర్ అండర్స్టాండింగ్? లేదు వితౌట్ ఆప్షన్స్ హౌ టు ఎక్స్ప్లెయిన్. ఓకేమ్మా. సో వితౌట్ ఆప్షన్ చూడమ్మా డైరెక్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనకి. సో ఏం లేదమ్మా వితౌట్ ఆప్షన్ 5, 4 ఎల్సిఎం ఎంతమ్మా మనకి? ఎల్సిఎం 5, 4 ఎల్సిఎం ఎంతమ్మా మనకు? 20. అంటే టోటల్ డిస్టెన్స్ ఎంతమ్మా? 20. ఈ 20లో ఎంతమ్మా మనకి? 2/5. 2/5 అంటే ఎంతమ్మా 20లో? 8 కదా. ఎస్ 2/5. 5 4 జా 4 2 జా 8. క్లియర్? నెక్స్ట్ అగైన్ ఏంటమ్మా మనకు? 20లో 1/4. 1/4 అంటే ఎంతమ్మా మనకు? 5 కదా. ఎస్ నెక్స్ట్ ఏమన్నాడమ్మా మనకు? రెస్ట్ అని 14 కిలోమీటర్లు ఇచ్చాడు. నేను 20 కిలోమీటర్స్ ప్రకారం ట్రై చేస్తే 2/5 ఎంతమ్మా? 8 కిలోమీటర్స్ ఆర్ 8 పార్ట్స్. 1/4 ఎంతమ్మా? 5. అంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మంటే టోటల్ 20 నుంచి 8 + 5 ఈ రెండు మైనస్ చేస్తాం. 8 + 5 ఎంతమ్మా? 13. 20 - 13 అంటే రిమైనింగ్ ఎంతమ్మా మనకు? 7. ఇది మనకు రిమైనింగ్. బట్ క్వశ్చన్లో రిమైనింగ్ ఎన్ని కిలోమీటర్స్ ఇచ్చాడమ్మా మనకు? 14. ఆ 14 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ పార్ట్స్? 7. 7 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా? 14 కిలోమీటర్స్. 7 పార్ట్స్ ఈక్వల్ టు 14 కిలోమీటర్స్. దెన్ వాట్ ఇస్ ద టోటల్ డిస్టెన్స్? డిస్టెన్స్ అంటే ఎంతమ్మా మనం తీసుకెళ్ళింది ఇక్కడ? 20. 7 పార్ట్స్ ఈక్వల్ టు 14 అయితే డైరెక్ట్గా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి? 2. 1 part equal to 2. Then 20 parts equal to what is that? So ఎంతమ్మా మనకి? 20 into ఎంతమ్మా మనకి? 2. That is equal to ఎంతమ్మా మనకి? 40 kilometers. Okay ma. So what is the total distance? 40 kilometers. Okay ma. Nice. Second one. Okay ma. Nice. So ధ్వని సెకనికి 300 మీటర్లు ప్రయాణించగలదు. ఒక మెరుపు మెరిసిన 10 సెకండ్ల తర్వాత ధ్వని వినిపిస్తుంది. ఆ మెరుపు వచ్చిన దూరం ఎంత? డైరెక్ట్ క్వశ్చన్ అమ్మ ఇది. మన కన్ఫ్యూజన్గా ధ్వని అని యూజ్ చేస్తున్నాడు. సౌండ్ ట్రావెల్స్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 330 కిలోమీటర్ ఫర్ సెకండ్. 330 కిలోమీటర్ ఫర్ సెకండ్. సో ఆల్రెడీ సెకండ్లో ఇచ్చాడు, మనకి ప్రాబ్లం లేదమ్మా మనకి. ఎస్ 330 కిలోమీటర్స్ ఫర్ 330 meters అమ్మో, సారీ మీటర్స్, నాట్ 330 meters per second. If a flash of lighting is heard 10 seconds after it, what is the distance the flash of lighting travels? So ధ్వని యొక్క వేగం 330 meters per second. 10 సెకండ్లలో ఏమవుతుందమ్మా మనకు? తర్వాత ధ్వని వినిపిస్తే అది ప్రయాణించిన దూరం ఎంత? డైరెక్ట్గా దూరం ఈక్వల్ టు ఏంటమ్మా ఫార్ములా మనకి? టైమ్ ఇంటూ స్పీడ్. దూరం ఈక్వల్ టు ఏంటమ్మా ఫార్ములా? టైమ్ ఇంటూ స్పీడ్. టైం అనేది ఎంత ఇచ్చాడమ్మా మనకు? 10 సెకండ్స్లో ఇచ్చాడు క్లియర్గా. ఎస్
10 సెకండ్స్. స్పీడ్ ఎంతమ్మా మనకు 330 మీటర్స్ పర్ సెకండ్. అంటే మీటర్ 1 సెకండ్కి ఎంతమ్మా 330 మీటర్స్. 1 సెకండ్కి 330 మీటర్స్ అయితే 10 సెకండ్స్కి ఎంత అవుతుందమ్మా మనకి 1 సెకండ్కు 330, 10 సెకండ్స్ కంటే ఎంతమ్మా 3300 మీటర్సే కదా. ఎస్ అంటే ఇంతమ్మా మనకి ఇంటూ 330 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 3000 ఎంతమ్మా మనకి 300 మీటర్స్. అంటే వాట్ ద డిస్టెన్స్ ఎంతమ్మా మనకు 3300 మీటర్స్. ఓకే అమ్మా. ఎస్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ వాచ్ ద వీడియోస్ రెగ్యులర్లీ. ఓకే అమ్మా. ఎస్ నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్. ఇవాళ ఓన్లీ బేసిక్ క్వశ్చన్స్ ఏమో మనకి. ఓకేనా. ఎస్ ఒక కారు 400 కిలోమీటర్ల దూరాన్ని 12 గంటలలో పూర్తి చేసింది. మొదటి 3/4 వంతు దూరాన్ని 30 km/h వేగంతో ప్రయాణించగలదు. అయితే మిగిలిన ప్రయాణపు వేగాన్ని లెక్కించండి. ఎస్ సో ఏ కారు ట్రావెల్స్ 400 kilometers. The distance was covered in 12 1/2 hours. The first 3/4 of the distance was covered at a speed of 30 km/h. Then calculate the speed of the remaining distance. Okay ma. Yes. So direct question amma manaki idi. So a car 400 kilometers traveling in 12 1/2 hours. మొత్తం 400 కిలోమీటర్ల దూరాన్ని 12.5 గంటలు 1/2 అంటే ఎంతమా 0.5 hours లో పూర్తి చేస్తుంది. బట్ ఇక్కడ ఏమన్నా అంటే ఫస్ట్ 3/4 వంతు డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 30 km/h. టోటల్ డిస్టెన్స్ ఎంతమ్మా 400. దీంట్లో నువ్వు ట్రావెల్ చేసేది ఎంతమ్మా 3/4. 3/4 అంటే ఎంతమ్మా మనకి ఇది. సో 300 కదా. ఎస్ 300. ఎస్ 300. ఈ 300 కిలోమీటర్స్ని ఎంత స్పీడ్తో కవర్ చేస్తున్నామో మనం ఇక్కడ 30 km/h. 300 కిలోమీటర్స్ను 30 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాం అంటే అప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. టైం ఈక్వల్ టు ఏంటమ్మా మనకి డిస్టెన్స్ బై స్పీడ్. ద డిస్టెన్స్ 300, ట్రావెలింగ్ అట్ స్పీడ్ 30 km/h. 0 0 క్యాన్సల్. 3లో ఎంతమ్మా మనకి 10. అంటే సో 300 కిలోమీటర్స్ని ఎన్ని అవర్స్లో ట్రావెల్ చేస్తున్నామమ్మా మనకు 10 hours. మళ్ళీ అడిగాడు అగైన్. దెన్ క్యాల్కులేట్ ద స్పీడ్ ఆఫ్ ది రిమైనింగ్ డిస్టెన్స్ అన్నాడు. మిగిలిన దూరం అన్నాడు కదమ్మా. నువ్వు ఆల్రెడీ టోటల్ డిస్టెన్స్ ఎంతమ్మా 400. యూ కెన్ ట్రావెల్ 3/4. 3/4 ఎంతమ్మా 300. వాట్ ఇస్ ద రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉందమ్మా మనకి 100 kilometers. ఎంతమ్మా రిమైనింగ్ డిస్టెన్స్ 100 kilometers. సో ఈ 100 kilometersను ద క్యాల్కులేట్ ద స్పీడ్ ఆఫ్ ది రిమైనింగ్ డిస్టెన్స్. అంటే టోటల్గా ఎంతమ్మా మనకి 12 1/2. ఆల్రెడీ ఇక్కడ టైం ఎంత కంప్లీట్ అయిందమ్మా 10 hours కంప్లీట్ అయింది. అంటే ఇంకా రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత, రిమైనింగ్ టైం ఎంత ఉందమ్మా మనకి. సో టైం మధ్య గ్యాప్ ఎంత ఉంది రిమైనింగ్ టైం 2 1/2 hours. 2 1/2 hours అంటే ఎంతమ్మా 5/2. అంటే ఈ మిగిలిన 100 కిలోమీటర్ల దూరాన్ని ఆ మిగతా సమయంలో ఎంత వేగముతో ప్రయాణించగలవు. దెన్ స్పీడ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు డిస్టెన్స్ బై టైం. టైం అంటే ఎంతమ్మా 2 1/2 hours అంటే ఎంతమ్మా 5/2 అంటే ఎంతమ్మా 2. ఎస్ 5లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకు 20. 22 అంటే ఎంతమ్మా మనకు 40. సో వర్ దట్ ఆన్సర్ 40 km/h. అంటే మిగిలిన దూరాన్ని అంటే ఇంకా రిమైనింగ్ టైంలో ఎంత వేగంతో ట్రావెల్ చేస్తామో మనం ఇక్కడ 40 km/h. ఓకే మా. ఎస్ నెక్స్ట్, ఒక వ్యక్తి తన జర్నీ ఉదయాన్నే ప్రారంభించాడు. 11 గంటల సమయానికన్నా 3/8 వంతు జర్నీ మరియు అదే రోజు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు 5/6 వంతు దూరాన్ని పూర్తి చేశాడు. అతను తన జర్నీ ఎప్పుడు ప్రారంభించాడు. ఏ మ్యాన్ స్టార్టెడ్ హిజ్ జర్నీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. He's completed 3/8 of the distance by 11 AM and 5/6 of the distance by 4:30 PM. On the same day, when did he start his journey? Yes. So ఏమన్నాడమ్మా మనకి. సో ఫస్ట్ మార్నింగ్ జర్నీ ఎన్ని గంటలకు స్టార్ట్ అయిందమ్మా 11కి. 11కి స్టార్ట్ అయింది. ఎంత కంప్లీట్ చేస్తున్నాడమ్మా 3/8 కంప్లీట్ చేస్తున్నాడు. క్లియర్. 3/8. నెక్స్ట్ ఏమన్నాడమ్మా మళ్ళీ అగైన్ 4:30కి. 4:30కి దట్ ఈజ్ ఎంత కంప్లీట్ చేస్తున్నాడు 5/6 అమ్మా 5/6. క్లియర్. సో మార్నింగ్ 11కి 3/8 కంప్లీట్ అయింది. 4:30కి 5/6 కంప్లీట్ అయింది. బట్ వాట్ డిడ్ ఈ స్టార్ట్ హిజ్ జర్నీ అంటే స్టార్టింగ్ సమయం తెలుసమ్మా మనకి తెలియదు ఇక్కడ నుంచి ఇక్కడికి. అంటే ఇప్పుడు ఏంటంటే చూడమ్మా మనకి ఇలాంటి క్వశ్చన్స్కి ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం అంటే 8 6 ఎల్సిఎం ఎంతమ్మా మనకి. ఎల్సిఎం ఎంతమ్మా ఎల్సిఎం 24 కదా. ఎల్సిఎం ఎంతమ్మా 24. క్లియర్.
ఈ 24లో నువ్వు ట్రావెల్ చేసేది ఎంతమ్మా 3/8. 24లో 3/8 ఎంతమ్మా 9. క్లియర్? అంటే 3/8 ఎంతమ్మా 9 పార్ట్స్ ట్రావెల్ చేసినావు. అంటే స్టార్టింగ్ నుంచి 11 వరకు 9 పార్ట్స్ ట్రావెల్ చేసినావు. అదే 24లో 5/6 ఎంత మనకి? 5/6 అంటే ఎంతమ్మా మనకి? సో 20నే కదా. 24లో 5/6, 6 4s 5 4s ఎంతమ్మా 20. క్లియర్ అండర్స్టాండింగ్? 20. బట్ ఇప్పుడు చూడండి అమ్మా మనకి 11 నుంచి 4:30. 11 నుంచి 4:30 అంటే ఎంతమ్మా గ్యాప్ మనకి? ఇది 11. ఎంతమ్మా మనకి 11. నెక్స్ట్ ఎంత? 12. నెక్స్ట్ ఎంతమ్మా 5. అంతే కదా మనకి. అంటే 11 to 4:30 గ్యాప్ అంటే ఎంతమ్మా 5.5 hours. 5.5 hours అంటే ఎంతమ్మా మనకు 11/2 hours. ఇది మనకి 11/2 hours. అంటే ఈ 5.5 hoursలో వీటి మధ్య గ్యాప్ ఎంత ఉందమ్మా మనకి? ఇక్కడ 11 parts కదా. అంటే ఈ 11 parts ఉంది వీటి మధ్య గ్యాప్. అంటే ఈ 11 parts ట్రావెలింగ్ ఇన్ వాట్ ఇస్ ద టైమ్ ఎంతమ్మా మనకి? 11/2. 11/2. దెన్ ఇక్కడ నుంచి ఇక్కడికి నువ్వు ట్రావెల్ చేసింది ఎంతమా 3/8 కంప్లీట్ అయింది. అంటే 9 parts. అదే కదా. అంటే ఇప్పుడు 9 parts ట్రావెలింగ్ ఇన్ హౌ మచ్ టైం? అంటే ఎంతమ్మా 9 into ఎంతమ్మా 11/2 ఇంటే ఎంతమ్మా 11. 11 ఏమవుతుంది? క్యాన్సల్. 9/2 అంటే ఎంతమ్మా మనకి 4:30. అంటే ఎంతమ్మా 4:30 అవుతుంది. అంటే ఇప్పుడు 9 parts ట్రావెల్ చేయాలి అంటే ఎంతమ్మా 4:30 అవుతుంది. నువ్వు 9 parts ట్రావెల్ చేయడానికి 4:30 అయితే అప్పుడు నీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్సే కదమ్మా. అంటే ఇప్పుడు ఎంతమ్మా డిఫరెన్స్? 11 నెక్స్ట్ ఎంతమ్మా 4:30. 11 ఒక 4:30 అంటే ఎంతమ్మా ఇక్కడ 30 అవుతుంది. ఇక్కడ 1 hour పోతుంది కదా 30. అంటే ఇక్కడ ఎంత ఉంటుందమ్మా 10. 10లో 4 పోతే ఎంతమ్మా 6. అంటే నీ యొక్క జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేస్తే మనకు ఇక్కడ 11 కల్లా కంప్లీట్ అవుతుందమ్మా మనకు. సో దట్ ఈజ్ ఏంటమ్మా 6:30కి స్టార్ట్ చేయాలి. అంటే ఉదయాన్నే 6:30కి స్టార్ట్ చేస్తే అప్పుడు నీ జర్నీ ఏమవుతుందమ్మా 11 కంప్లీట్ అవుతుంది. ఎంత మనకు 3/8. ఓకేమా. సో వర్ దట్ ఆన్సర్ 6:30. ఒక కారు 70 km/h వేగంతో ప్రయాణిస్తుంది. కారు వేగం గంటకు 5 km/h వేగం పెరిగితే అది 15 గంటల్లో ప్రయాణించిన మొత్తం దూరం. ఏ కారు ట్రావెల్స్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 70 km/h. A car travels at a speed of 70 km/h. If the speed of the car is increased by 5 km/h every 1 hour, what is the total distance traveled in 15 hours? అంటే సో ఫస్ట్ అవర్ ఏంటమ్మా 70 km/h. 70 km/h అంటే ఫస్ట్ అవర్ అంటే ఎంతమ్మా మనకి ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేస్తాను? 70 kilometers ట్రావెల్ చేస్తాను. సెకండ్ అవర్కే ఆటోమేటిక్గా నా యొక్క స్పీడ్ ఎంత ఇంక్రీజ్ అవుతుందమ్మా మనకి 5 km/h కదా. 5 km/h అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 75 km/h ట్రావెల్ చేస్తాం. అంటే సెకండ్ అవర్లో 75 km/h అంటే వాట్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ 75. అదేవిధంగా థర్డ్ అవర్ అంటే మళ్ళీ ఏమొస్తుందమ్మా మనకి ఇక్కడ దట్ ఈజ్ 80 km/h. సో ఈ విధంగా 80 kilometers అంటే 80 km/h స్పీడ్ అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి 80 kilometers. ఈ విధంగా టోటల్గా ఎన్ని అవర్స్ అమ్మ మనకి 15 hours. ఇది మనకి ఈ 15 hours ఎన్ని గంటలు ట్రావెల్ చేయాలి. బట్ మొత్తం మనం లెంతీ అప్లై చేయాలంటే లెంతీ ప్రాసెస్ అవుతుందమ్మా. ఇది ఒక మనకి ఏంటంటే జనరల్ అప్లికేషన్ టర్మ్ గుర్తుపెట్టుకోండమ్మా మనకి. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటుంది. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటమ్మా మనకు సో టర్మ్ టు టర్మ్ గ్యాప్ ఎలా ఉంటుందమ్మా కాన్స్టెంట్. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంతమ్మా కామన్ డిఫరెన్స్ ఎంతమ్మా 5. ఈ రెండింటి మధ్య కామన్. నెక్స్ట్ ఎంతమ్మా 4th అవర్ అంటే మళ్ళీ ఎంత 5 ఇంక్రీజ్ చేస్తా. బట్ ఈ విధంగా మొత్తం 15 hours వరకు డిస్టెన్స్ యాడ్ చేయాలంటే మనకు లెంతీ ప్రాసెస్ అవుతుంది. కాబట్టి ఈ సిరీస్ అంతా ఎలా ఉంటుందమ్మా మనకి ఇది ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటుంది, అంక శ్రేణిలో ఉంటుంది. ఇది అంక శ్రేణిలో మనకి సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్, సమ్ ఆఫ్ ఏంటమ్మా ఎన్ టర్మ్స్ ఫార్ములా ఉంది. మొదటి ఎన్ పదాల మొత్తం ఏంటమ్మా మనకి n/2. నెక్స్ట్ ఏంటమ్మా 2a ప్లస్ n-1 ఇంటూ d. ఇది అప్లై చేయండి డైరెక్ట్గా అయిపోతుంది. క్లియర్. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అంటే ఎంతమ్మా మనకు మొత్తం ఎన్ని పదాలు ఎన్ని గంటలమ్మా 15 hours. దట్ ఈజ్ ఏంటమ్మా 15 బై ఎంతమ్మా 2 ఇంటూ ఏ ఏంటమ్మా ఫస్ట్ టర్మ్ ఎంతమ్మా ఫస్ట్ టర్మ్ 70 ప్లస్ n-1. n అంటే ఎంతమ్మా 15. 15 - 1 అంటే ఎంతమ్మా 14. d అంటే ఎంతమ్మా కామన్ డిఫరెన్స్ టర్మ్ టు టర్మ్ గ్యాప్ ఎంత ఉందమ్మా 5. 5. సో ఇది మనకి 2 ఇంటూ 70 ఎంతమ్మా 140. 14 5 ఎంతమ్మా 70. ఎంతమ్మా 70. అంటే టోటల్గా ఎంత వస్తుంది మనకి 15/2 ఎంతమ్మా 140 ప్లస్ ఒక 70 అంటే ఎంత 210 అవుతుంది.
2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇది 2 10s 2 5s అంటే ఎంతమ్మా మనకి 15 5s 75 15 1s ఎంతమ్మా 15 అంటే వాట్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ 1575 కిలోమీటర్స్ ఓకేమ్మా స్టార్టింగ్ 70 km/h నెక్స్ట్ అగైన్ 5 kilometers ఇంక్రీజ్ చేస్తే ఎంతమ్మా 75 ఈ విధంగా ఎవ్రీ అవర్కి 5 km/h ఇంక్రీజ్ చేస్తే 15 అవర్స్ 15 గంటల్లో అతను ప్రయాణించిన దూరం ఎంతమ్మా 1575 సో వాట్ దట్ ఆన్సర్ 1575 ఓకేమ్మా నైస్ ఒక బైకు 60 km/h వేగంతో ప్రారంభమైన ప్రతి గంటకు తన వేగాన్ని 10 km/h పెంచితే 200 కిలోమీటర్లను ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది సో ఏంటమ్మా మనకి ఏ బైక్ స్టార్ట్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 60 km/h and increases its speed by 10 km/h every hour. Yes, sir. How long will it take to travel 240 kilometers? Okay, ma. So, first speed entama 60 km/h travel చేస్తున్నాడు ఎవ్రీ అవర్కి 10 km/h పెంచితే 240 kilometers ట్రావెల్ చేయడానికి ఎంత సమయం పడుతుంది చూడమ్మా మనకి ఫస్ట్ అవర్ 60 km/h అంటే 1 అవర్కి 60 km/h అంటే ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేస్తామో 60 kilometers ఫస్ట్ అవర్లో 60 kilometers సెకండ్ అవర్కి మళ్ళీ ఎంత పెంచాలమ్మా నీ యొక్క స్పీడ్కి 10 యాడ్ చేస్తున్నా అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా 70 km/h 1 అవర్కి 70 km/h అంటే సెకండ్ అవర్లో ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేస్తామో 70 నీకు మొత్తం ఎంత ఉందమ్మా 240 ఉంది 240 ఎస్ 240 అవుతుంది ఇంకా మనకి యాడ్ చేసుకునేకి ఉంది కదా చూద్దాం నెక్స్ట్ 3 అవర్స్ అమ్మా అంటే 3 అవర్ అంటే థర్డ్ ఎంతమ్మా 3వ గంటలో నీ యొక్క స్పీడ్ ఎంతమ్మా మనకి ఇక్కడ 80 km/h ఎందుకు మళ్ళీ అగైన్ సో 10 kilometers పెంచుతున్నాం అంటే ఇప్పుడు ఫస్ట్ అవరు 60 km/h స్పీడ్తో అంటే ఏమో 60 kilometers సెకండ్ అవర్ 10 kilometers ఇంక్రీజ్ చేస్తే ఎంతమ్మా 70 km/h మీన్స్ 70 kilometers థర్డ్ అవర్ ఎంతమ్మా 80 km/h మీన్స్ 80 kilometers టోటల్గా 3 hours అంతేగాని టోటల్గా ఎంతమ్మా 6 కాదు మనకి అంటే టోటల్గా 3 hours నువ్వు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసావు మనకి ఎంతమ్మా మనకి ఇక్కడ 0 7 + 5 ఎంతమ్మా 15 నెక్స్ట్ ఎంతమ్మా మనకి 210 అంటే టోటల్గా 3 hours 210 కంప్లీట్ అయింది కానీ నేను ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ ఎంతమ్మా 240 ఉంది అంటే ఇంకా ఎంత ఉందమ్మా నాకు ఇంకా డిఫరెన్స్ 30 kilometers ట్రావెల్ చేయాలి ఈ 30 kilometersని దట్ ఈజ్ నెక్స్ట్ అవర్ నెక్స్ట్ అంటే ఏమో 3 hours కంప్లీట్ ఫోర్త్ అవర్ నీ యొక్క స్పీడ్ ఎంత ఉందమ్మా బిఫోర్ 80 నెక్స్ట్ ఎంత ఇంక్రీజ్ చేయాలి 10 ఇంక్రీజ్ చేయాలి అంటే ఫోర్త్ అవర్ 90 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నావు 30 kilometersను 90 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తే దట్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ హౌ మచ్ టైం అంటే ఎంతమ్మా 0 క్యాన్సిల్ 3లో ఎంత 1 టైమ్ 3 3s అంటే 1/3 hours 1/3 hours అంటే ఏంటమ్మా మనకు అన్ని మినిట్స్లో ఉన్నాయి కాబట్టి ఇది మినిట్స్లోకి మార్చుకోవాలంటే ఎంతమ్మా ఇంటూ 60 3లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకు 20 minutes అవుతుంది అంటే ఆ రిమైనింగ్ 4వ గంటలో 30 kilometerల దూరాన్ని 90 km/h స్పీడ్తో ఎంత సమయంలో కవర్ చేస్తుందమ్మా 20 minutes ఫస్ట్ ఈ 210 kilometers ఎంతమ్మా 3 hours అంటే టోటల్ టైం ఎంతమ్మా మనకు 3 hours ఎంత మనకి ఇక్కడ 20 minutes ఓకేమ్మా సో వాట్ దట్ ఆన్సర్ 3 hours 20 minutes నెక్స్ట్ వన్ రోహిత్ తన వేగాన్ని 85 km/h వేగంతో ప్రారంభించాడు తన వేగాన్ని ప్రతి గంటకు 5 kilometers పెంచితే సేమ్ అప్లికేషన్ 320 kilometers వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది రోహిత్ స్టార్టెడ్ at a speed of 85 km/h how long will it take to travel 320 kilometers if he increases his speed by 5 km/h every hour okay ma same application అంటే ఫస్ట్ అవర్ ఎంతమ్మా మనకి ఫస్ట్ అవర్ ఈ ఫస్ట్ అవర్ ఎంతమ్మా స్పీడ్ 85 అంటే ఎంతమ్మా మనకి 85 kilometers ట్రావెలింగ్ ఇదే కదా మనకి 85 kilometers ట్రావెలింగ్ ఇన్ 1 hour వాట్ ఇస్ ద స్పీడ్ 85 km/h సెకండ్ అవర్ ఎంతమ్మా నీ యొక్క స్పీడ్ ఎంత వస్తుంది అగైన్ ఎంత ఇంక్రీజ్ చేస్తున్నాడు అగైన్ అమ్మ మనకి ఎంతమ్మా మనకి ఈజ్ స్పీడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ఎవ్రీ అవర్ 5 అంటే ఎంతమ్మా 90 అంటే 90 km/h స్పీడ్తో నాట్ ఎంటైర్ 2 hours సెకండ్ అవర్ 90 km/h స్పీడ్తో 90 kilometers నెక్స్ట్ థర్డ్ అవర్ థర్డ్ అంటే మళ్ళీ ఎంతమ్మా మనకు 95 బట్ ఇప్పుడు ఎంతమ్మా టోటల్గా 320 కావాలి 320 బట్ నువ్వు ట్రావెల్ చేసింది ఎంతమ్మా 5 + 5 ఎంతమ్మా 7 సారీ 10 9 + 9 18 ఒక 9 ఎంతమ్మా 270 అంటే మొత్తానికి 3 hours ఇది ఓన్లీ 3 hours అమ్మా నాట్ ఎంటైర్ 6 hours 3 hours 270 కవర్ అయిపోయింది
సారీ 270. ఇంకా ఎంత ఉందమ్మా మనకు డిఫరెన్స్, ఇంకా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలా, 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. ఈ 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి ఏ అవర్స్లో, 4వ గంటలో. 4వ గంటలో నీ స్పీడ్ ఎంతమంటే బిఫోర్ ఎంత ఉంది 95, నెక్స్ట్ మళ్ళీ ఎంత ఇంక్రీజ్ చేస్తావు 5, 95 + 5 ఎంతమ్మా 100 అవుతుంది. అంటే 50 కిలోమీటర్స్ను 100 km/h. 50 కిలోమీటర్స్ను 100 km/h. 100 km/h అంటే ఏంటమ్మా 1 అవర్కి 100 కిలోమీటర్స్. ఇదే ట్రావెల్ చేసింది ఎంతమ్మా 50, 1 అవర్కి 100 కిలోమీటర్స్. అదే 50 కిలోమీటర్స్ అంటే ఏంటమ్మా హాఫ్ అన్ అవరే కదా, అంటే 0 ఏమవుతుందమ్మా క్యాన్సల్, 5 ఎంతమ్మా 2 times అంటే 1/2. సో హాఫ్ అన్ అవర్ అంటే ఎంతమ్మా డైరెక్ట్ మనకి ఇది 30 minutes అవుతుంది కదా. ఎస్ 1/2 ఎంతమ్మా 30 minutes. అంటే ఫస్ట్ మొత్తం 270 కిలోమీటర్స్ ఎంతమ్మా 3 hours, ఇంకా రిమైనింగ్ ఎంత ఉందమ్మా 50 కిలోమీటర్స్ను. ఆ 50 కిలోమీటర్స్ ఎంత టైంలో కవర్ చేస్తుంది 30 minutes. అంటే వాట్ ఇస్ ద ఆన్సర్ అమ్మా టోటల్గా 3 hours ఎంతమ్మా మనకు 30 minutes. సో వాట్ ఇస్ ద ఆన్సర్ 3 hours 30 minutes. ఓకే అమ్మా 3 hours 30 minutes. నెక్స్ట్ వన్. ఎస్ ఒక వ్యక్తి కొంత దూరాన్ని 42 నిమిషాలలో పూర్తి చేయగలడు. అతను 2/3 వంతు దూరాన్ని 4 km/h వేగంతో మరియు మిగిలిన దూరాన్ని 5 km/h వేగంతో ప్రయాణించాడు. అయినా మొత్తం దూరం ఎంత? ఎస్ ఏ పర్సన్ కెన్ కవర్డ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 42 minutes if he traveled 2/3 of the distance at a speed of 4 km/h and the remaining distance at a speed of 5 km/h. What is the total distance? చూడమ్మా డైరెక్ట్గా టోటల్ టైం ఇచ్చాడు ఎంత 42 minutes. 2/3 ట్రావెల్ చేస్తున్నాడు, మళ్ళీ ఎంతమ్మా మళ్ళీ అగైన్ అండ్ రిమైనింగ్ అన్నాడు. రిమైనింగ్ ఎంతమ్మా మనకు రిమైన్ అంటే ఎంతమ్మా రిమైనింగ్ డిస్టెన్స్. ఓకే అమ్మా సో రిమైనింగ్ డిస్టెన్స్ రిమైనింగ్. చూడమ్మా డైరెక్ట్ ఎలా ట్రై చేయాలంటే డైరెక్ట్గా ఆప్షన్ ఎలిమినేషన్ ట్రై చేయొచ్చు. ఆప్షన్ ఎలిమినేషన్ అంటే ఏంటమ్మా 3 multiple కావాలి. ఫస్ట్ ఆప్షన్ ట్రై చేస్తామా అంటే ఫస్ట్ ఆప్షన్ ఏ. ఫస్ట్ ఏంటమ్మా 3 kilometers, 2/3, 3లో 2/3 అంటే ఎంతమ్మా 2 kilometersే కదా, 2 kilometers. క్లియర్ అండర్స్టాండింగ్? 3 kilometersలో 2/3 ఎంతమ్మా 2 kilometers. ఈ 2 kilometers ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాడమ్మా మనకి వాట్ ద స్పీడ్ 4 kilometers. టైమ్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ డిస్టెన్స్ బై స్పీడ్ ఎంతమ్మా మనకు 4 km/h. ఎస్ అంటే 2 అంటే ఎంతమ్మా 2లో ఎన్ని టైమ్స్ పోతుంది 2 times అంటే ఎంతమ్మా 1/2. 1/2 అంటే ఎగ్జాక్ట్లీ ఎంతమ్మా మనకి ఇది 30 minutesే కదా, హాఫ్ అన్ అవర్ అంటే ఎంతమ్మా 30. మళ్ళీ ఏమన్నాడమ్మా రిమైనింగ్ డిస్టెన్స్ అన్నాడు. రిమైనింగ్ అంటే టోటల్గా ఎంతమ్మా 3లో ఆల్రెడీ ఎంత కంప్లీట్ అయిందమ్మా మనకు 2/3 అంటే ఎంతమ్మా 2 kilometers కంప్లీట్ అయింది. ఇంకా రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంటుందమ్మా 1. ఆ 1 kilometerను ఎంత స్పీడ్తో కవర్ చేస్తున్నాడు మనకి 5 అంటే 1/, ఎంతమ్మా మనకి 5 కదా. ఎస్ 1 kilometerను 5 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తే వాట్ ఇస్ ద టైం 1/5 hours. 1/5 hours అంటే ఎంతమ్మా మళ్ళీ అగైన్ ఇంటూ 60. 5లో ఎంతమ్మా మనకి 12 అంటే 30కి 12 అంటే మొత్తం ఆ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఎంత సమయం పడుతుందమ్మా 42 minutesే కదా క్లియర్గా. ఎస్ మొత్తం డిస్టెన్స్ ఎంతమ్మా 42 అంటే వాట్ ఇస్ ద ఆన్సర్ ఏంటమ్మా డైరెక్ట్గా ఏనా మనం అప్లై చేసుకోవచ్చు. క్లియర్ అండర్స్టాండింగ్? ఎస్ లేదు ఇంకా సెకండ్ ఆప్షన్ ట్రై చేస్తారనుకోండి అమ్మా. సెకండ్లో మళ్ళీ ఎంతమ్మా 2/3 అంటే ఎంతమ్మా 3 3 అంటే ఎంతమ్మా 3 2 6. 6ను ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాడమ్మా 4, 6/4 అంటే 2లో ఎంతమ్మా 3 times 2 2 అంటే ఎంతమ్మా 3/2 hours. 3/2 అంటేనే ఇది ఎంతమ్మా మనకి మోర్ దెన్ 1 hour ఉంది. క్లియర్ అండర్స్టాండింగ్? ఇది ఎంతమ్మా మనకి మోర్ దెన్ 1 hour. మనకు ఉండే టోటల్ డిస్టెన్స్ ఎంతమ్మా 42నే. ఇంత అవసరమా మనకి? అవసరం లేదు ఇదల్లా. క్లియర్ అండర్స్టాండింగ్? సో వాట్ దట్ ఆన్సర్ డైరెక్ట్ ఆప్షన్ వెరిఫై చేసుకోవచ్చు క్లియర్గా. నెక్స్ట్ వన్. ఒక ఎద్దుల బండి 8 kilometerలను 10 గంటల్లో పూర్తి చేస్తుంది. అది సగం దూరంను 3/5 వంతు సమయంలో చేరుకుంటే మిగిలిన దూరాన్ని మిగిలిన సమయంలో చేరుకోవడానికి ఎంత వేగం ఉండాలి? ఎస్ a bullock cart covers 8 kilometers in 10 hours. If it covers half of the distance 3/5 of the time, what is the speed required to cover the remaining distance in the remaining time? Yes, a bullock covers 8 kilometers in 10 hours. దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా క్లియర్గా డిస్టెన్స్ ఈక్వల్ టు ఏంటమ్మా 1 డిస్టెన్స్ ఈక్వల్ టు ఏంటి మనకి 8 kilometersను 8 kilometers. బుల్ లాక్ కవర్స్ నాట్ 8 అమ్మ ఇక్కడ మనకి 80 kilometers. 80 kilometers in 10 hours. If it covers half of the distance in 3/5 of the time, what is the speed required to cover the remaining distance in the remaining time?
ఒక ఎద్దుల బండి 80 కిలోమీటర్లు అమ్మా, మనకి నాట్ 8 కాదు, మనకి 80 కిలోమీటర్లను 10 గంటల్లో పూర్తి చేస్తుంది. అది సగం దూరంను 3/5 వంతు సమయంలో చేరుకుంటే మిగిలిన సమయంలో చేరుకోవడానికి ఎంత వేగం ఉండాలి? చూడండి ఇక్కడ నాట్ 8 కిలోమీటర్స్, 80 కిలోమీటర్స్. ఓకేమ్మా, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ అంటే 80లో హాఫ్ ఎంతమ్మా? 40. ఈ 40ని ఎంత సమయంలో కవర్ చేస్తున్నాడమ్మా? 3/5. టోటల్ టైం ఎంతమ్మా? 10 అవర్స్. 3/5 ఎంతమ్మా మనకి? 3/5. 5లో ఎంతమ్మా? 2. అంటే 3 2 ఎంతమ్మా మనకి? 6 అవర్స్. అంటే 3/2 డిస్టెన్స్ను 6 అవర్స్లో కవర్ చేశాడు. ఓకే, మళ్ళీ ఏమడిగాడమ్మా క్వశ్చన్ మనకి, వాట్ ఈస్ ద స్పీడ్ రిక్వైర్డ్ టు కవర్ ద రిమైనింగ్ డిస్టెన్స్? టోటల్ డిస్టెన్స్ ఎంతమ్మా? 80. 80లో హాఫ్ ఎంతమ్మా? 40 కవర్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా మనకి? 40 కిలోమీటర్స్ ఉంటుంది. రిమైనింగ్ డిస్టెన్స్ ఎంతమ్మా? 40 కిలోమీటర్స్. ఈ 40 కిలోమీటర్స్ ఏంటమ్మా? రిమైనింగ్ టైం అన్నాడు. ఆల్రెడీ 3/5 అవర్స్ అంటే ఎంతమ్మా? 6 అవర్స్ కంప్లీట్ అయింది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉందమ్మా మనకి? టోటల్ ఎంత? 10 అవర్స్ ఉంది కదా. ఎస్, ఈ 10 అవర్స్లో 6 అవర్స్ కంప్లీట్ అవుతాయి. ఇంకా రిమైనింగ్ టైం ఎంత ఉందమ్మా మనకి? 4 అవర్సే కదా. ఎస్, 3/5 అవర్స్లో కంప్లీట్ చేశాడు హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్. 40 కిలోమీటర్స్ను 3/5 అవర్స్లో 3/5 ఆఫ్ ది టైంలో కవర్ చేశాడు. టోటల్ టైం ఎంతమ్మా? 10. 10లో 3/5 ఎంతమ్మా? 6 అవర్స్. ఇంకా రిమైనింగ్ టైం ఎంతమ్మా? టోటల్ 10 అవర్స్లో 6 పోతే పడితే రిమైనింగ్ 4 అవర్స్. అంటే ఈ రిమైనింగ్ డిస్టెన్స్ను రిమైనింగ్ టైంలో పూర్తి చేయడానికి దెన్ వాట్ ఇస్ ద స్పీడ్? ఎంత వేగంతో ప్రయాణించాలి? దెన్ స్పీడ్ ఈక్వల్ టు ఎంతమ్మా? డైరెక్ట్గా డిస్టెన్స్ బై టైం. 40 బై ఎంతమ్మా? 4. 4లా హౌ మెనీ టైమ్స్? 10 కిలోమీటర్ ఫర్ అవర్. సో what is that answer? 10 kilometer per hour. Okay ma? Nice. Thank you.